ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు. ఈ పేరుకి, ఆ మనిషికి తెలుగువారు, తెలుగు జాతి, తెలుగుతనం ఎప్పటికీ రుణపడిపోయి ఉంటుంది. ఆయన మన తెలుగువారు అవ్వడం మన అదృష్టం, మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. అలాంటి వ్యక్తి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడుకోవడానికి వారితో కలిసి పనిచేసిన సీనియర్ కో డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి నందమూరి తారక రామారావు గారి గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, మీరు సార్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ అన్నారే సార్, పద్మశ్రీ కాదు, ఆయనకి భారతరత్న రావాలి. ఎత్తుకోవడం అద్భుతం. డెఫినెట్గా ఫ్యూచర్లో ఎప్పటికైనా ఆయనకి భారతరత్న రావాలి, వస్తుందని కూడా ఘంటాపదంగా చెప్పుకోవచ్చు మనం. అన్ని విధాల అర్హుడు సార్. డెఫినెట్గానండి. ఎన్టీ రామారావు గారు లాంటి ఒక వ్యక్తి ఏ యుగానికో ఒక్కడ పుడతాడండి. యుగ పురుషుడు. డెఫినెట్గా యుగ పురుషుడు అనే సినిమా కూడా టైటిల్తో సినిమా కూడా తీశారు కదా సార్. ఆయనతో ఎన్టీ రామారావు గారితో నాకు ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారితో పడిందండి సార్. విశ్వనాథ్ గారిని కలిస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పరిచయం చేశారు నన్ను. పరిచయం చేస్తే అకౌంటెంట్స్, సెట్ అకౌంటెంట్స్ కావాలంటే రేపటి నుంచి వచ్చే అన్నారు. అని అంటే సెట్ అకౌంటెంట్స్ అంటే కూడా తెలియదు నాకు అప్పుడు, సార్ బిగినింగ్ కదా. అవునవును. సరే సెట్ అక్వైంటెన్స్కి రమ్మన్నాడు. ఆ సెట్ ఎక్కడ ఉంటుంది, అది ఏ స్టూడియోలో ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏమి తెలీదు. తర్వాత కాస్త పక్కన రూమ్లో సీనియర్స్ ఉంటే వాళ్ళని అడిగితే విశ్వనాథ్ గారి సినిమా అంటే వీణ స్టూడియోలో జరుగుతుందని చెప్పారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్న డ్రెస్సుల్లో ఒక మంచి డ్రెస్ వేసుకొని నున్నగా తలకు నూనె పెట్టుకుని అక్కడి నుంచి రంగరాజపురం నుంచి తేరంపేట నడుచుకుంటూ వెళ్ళారండి సార్. దగ్గర దగ్గర ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. లోపలికి వెళ్తే అంత ఎస్ఎస్ఆర్ కెమెరామెన్, నిండు దంపతుల షూటింగు. అప్పటికి అందరూ చంద్రమోహను, తర్వాత లక్ష్మి, రమాప్రభ, రాజబాబు, కైకాల సత్యనారాయణ అందరూ ఉన్నారండి. ఇంతలోకి ఎన్టీ రామారావు గారు కార్లు దిగారు, వస్తున్నారు. వస్తుంటే అందరూ లేచి అలర్ట్ అయిపోయి నిల్చున్నారు. ఎన్టీ రామారావు గారు సెట్లోకి వస్తూ ఉంటే ఏదో ఒక దైవాంశ సంభూతులు వస్తున్న ఒక ఫీలింగ్. నేను ఫస్ట్ టైం ఆయన చూడటం, రాముడిగా కృష్ణుడిగా చూశాం కదా. చక్కగా తెల్ల పంచ, తెల్ల లాల్చి వేసుకొని ధవళకాంతుల్లో దగదగ మెరిసిపోతున్నాడు ఆయన. ఆయన మెరిసిపోయాడో లేదో అది పక్కన పెట్టండి, నేను మెరిసిపోతున్నాను ఆయన్ని చూస్తూ. అనుభూతి చెందడం, అనుభూతి. సరే కూర్చున్నారండి. కూర్చున్న తర్వాత సావిత్రి, రామారావు గారు వాళ్ళిద్దరికీ ఒక షాట్ అరేంజ్ చేశారు. ఒక చెట్టు, ఆ చెట్టు ముందు ఒక చిన్న దిమ్మె, ఆ దిమ్మె మీద ఇద్దరే కూర్చోవడానికి స్పేస్ ఉంది. విశ్వనాథ్ గారు షాట్ చెప్పారు, ఎస్ఎస్ఆర్ గారు షాట్ అరేంజ్ చేశారు. దిమ్మెలో లెఫ్ట్ సైడ్నేమో సావిత్రి గారు కూర్చుంటారు, ఈ పక్క స్పేస్లో రైట్ సైడ్ ఉన్న స్పేస్లో ఎన్టీ రామారావు గారు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరు సంభాషణ, ఏదో డైలాగ్ ఉంది, అది షాట్. సరే రిహార్సల్ చేశారండి. రిహార్సల్ చేసి టేక్ అని అన్నాడు విశ్వనాథ్ గారు. బ్రదర్ టేక్ చేద్దామంటే ఓకే బ్రదర్ టేక్ చేద్దామన్నారు రామారావు గారు. అంటూ బ్రదర్ టేక్లో మసాలా వేస్తామండి అన్నారు రామారావు గారు. ఓకే బ్రదర్ అన్నాడు విశ్వనాథ్ గారు. ఆయన వచ్చి కూర్చోవటానికి ముందు ఇలాగాని సావిత్రి ఇట్ట అన్నాడు. అనేసరికి ఆ దెమ్మ మీద నుంచి సావిత్రి గారు కింద పడిపోయింది. ఎస్ఎస్ఆర్ గారు కెమెరామెన్ సావిత్రి ఏది అని అంటున్నాడు కెమెరాలో నుంచి చూసి. అంటే అనుకోకుండా జరిగినటువంటి మసాలా వేయటం అంటే ఆయన ఏదో గమ్మత్తు చేస్తాడని అనమాట. సరే మళ్ళీ కూర్చోబెట్టి ఆ మసాలా కాస్త రేంజ్ తగ్గించి మళ్ళా రామారావు గారు వచ్చి ఆవిడ పక్కన కూర్చొని డైలాగులు చెప్పారు. అదొక షాట్ అయిపోయింది. ఇది మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సార్. సో తర్వాత షాట్లు తీస్తున్నారండి. షాట్లు తీస్తూ ఉంటే 11 గంటలకి అది ఎస్విఎస్ ఫిలిమ్స్, మిద్దే జగన్నాథరావు గారు ప్రొడ్యూసరు సార్.
ఆయన వచ్చి 11 గంటలకి రామారావు గారి దగ్గరికి వచ్చి, అప్పుడు పెద్ద ఆయన అనేవాళ్ళం. రామారావు గారు అనేవాళ్ళం కాదు, పెద్ద ఆయన అనేవాళ్ళం. ఇప్పుడంటే రామారావు గారు అంటున్నాం అనుకోండి, అయ్యా మరి మధ్యాహ్నం లంచ్కి ఏం చేయమంటారు అని అడిగాడు ఆయన. 11 గంటలకు వచ్చి ఆయన అడుగుతారంట. అడిగితే ఆయన మెనూ చెప్తాడు ఏ కూర వండాలని. ఓకే. మిద్దే జగన్నాథరావు గారి ఇంట్లో అద్భుతంగా వంటలు చేస్తారు. శ్రీనారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ ఇంట్లోనే భోంచేస్తారు. రామారావు గారు బ్రదర్ అని ఆలోచించి, బ్రదర్ చింత చిగురు మాంసం వండించండి అని అన్నారు. అనేసరికి అలాగేనండి అని చెప్పి మిద్దె జగన్నాథరావు గారు వెళ్ళారు. అది అన్సీజన్, చింత చిగురు దొరకదు. చింత చిగురు కోసం మెడ్రాస్ అవుట్స్కట్స్కి 4 జీపీలు వెళ్ళేయండి. అంటే ఆ రోజుల్లో ఆయన మాట వేదం. రోజు 11 గంటలకు వచ్చి ఆయన మెనూ అడగాలి నిర్మాతలు. ఆ ఫుడ్ తెచ్చి రెడీ చేస్తారనమాట. వేడిగా హాట్ బాక్స్లో తెచ్చి పెడతారు. ఆయన తినగా ఏదైనా మిగిలితే మా బట్టోళ్ళకి వేస్తారనమాట, తలాకేస్తారు. సరే వెళ్ళారండి. మొత్తానికి ఎక్కడో మరి చింతకు ఏదో తీసుకొచ్చారు, చక్కగా వండారు. వెండి ఆ కూర తీసుకొచ్చి అప్పటికి 1 గంట బ్రేక్ అయితే ఎన్టీ రామారావు గారు తినేసే వరకు కాస్త ఆగండి. సరే మేము కాసేపు ఆగాము. ఇంతలోకి ఎన్టీ రామారావు గారు తినేశారు. తినేసిన తర్వాత ఆ చింత చిగురు మాంసం కూర మా వరకు వచ్చింది. ముందేమో అసోసియేట్ డైరెక్టర్ కూర్చున్నాడు, తర్వాత అసోసియేట్ కెమెరామెన్ కూర్చున్నాడు, తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చున్నాడు, లాస్ట్లో నేను కూర్చున్నాను. నేను అప్రెంటిస్ని కదా. సరే ఆ కూర అందరికీ వడ్డించారండి. ఆఖరికి నాకు వచ్చేసరికి ముక్కలేదు, ఇంత ఇగురు పడింది. మొక్కలేదో ఆకొచ్చింది అనంటే, ఓహో నేను అప్రెంటిస్ కాబట్టి నాకు ముక్కబడలేదు, అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత ముక్కబడుద్ది అని అనుకుని ఆ రోజు ఆ విధంగా షూటింగ్ అయిపోయింది. ఆ రోజంతా సావిత్రిని చూడటం, రామారావు గారిని చూడటం, తర్వాత లక్ష్మి, చంద్రమోహన్, కైకాల సత్యనారాయణ వీళ్ళంతా. తర్వాత అండి నెక్స్ట్ డే షూటింగ్కి వెళితే, నెక్స్ట్ డే షూటింగ్లో చాలా పెద్ద షాట్ అరేంజ్ చేశాడు ఆయన. పెద్ద షాట్ అరేంజ్ చేసేసరికి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఉండేటప్పుడు అందరు కాంబినేషన్లో షాట్ తీస్తారు కదా జనరల్గా. అందులో ఏంటి, సత్యనారాయణకి రామారావు గారికి ఒక మాట మీద ఒక భేదం వస్తుంది. వచ్చేటప్పుడు సత్యనారాయణ గారేమో రామారావు గారిని ఇట్లా ఏదో అంటాడు. ఆ అనటంలో కొంచెం హార్ష్గా తగిలిందేమో, ఇదంతా షార్ట్ జరుగుతుంది, హార్ష్గా తగిలిందేమో. రామారావు గారు కథలో కూడా ఇన్ని కొట్టాలి. ఇక రామారావు గారు కొట్టడం స్టార్ట్ చేశారండి. దబా 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 బాతున్నాడు సత్యనారాయణ గారిని. నిజంగానే రామారావు గారు దబా 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 బాతున్నాడు. సరే అంతా పెల్మెల్ అయిపోతుంది. సో కొంతమంది ఏమో యాక్షన్ అనుకుంటున్నారు, కానీ అక్కడ చూస్తే పరిస్థితి నిజంగానే ఉంది. సో ఆఖరికి ఏమైందంటే రామారావు గారు కొట్టిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత, అప్పటికి విశ్వనాథ్ గారు ఇంకా కట్ చెప్పట్లే, కెమెరా కట్ చెప్పట్లే. ఇంతలోకి గబుక్కున కెమెరా అసిస్టెంట్ వచ్చి కెమెరా స్విచ్ ఆఫ్ చేశాడు. చేసిన తర్వాత రామారావు గారు వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు. సత్యనారాయణ ఏమో ఫ్లోర్ బయటకు వచ్చి ఒక చైర్లో కూర్చుని, ఆయన విగ్గంతా చెరిగిపోయి ఒగరుస్తూ ఉన్నాడు. సో అందులో మరి ఈ కైకాల సత్యనారాయణ గారు రామారావు గారిని ఇట్లా టచ్ పోయి ఎక్కువ అన్నాడు, లేకపోతే ఆ డైలాగు చెప్పటంలో ఏదైనా హార్ష్గా చెప్పాడు ఏమో. నేను సెకండ్ టైం కదా అది చూడటం. సో కైకాల సత్యనారాయణ గారు అయితే విగ్గంతా చెగిరిపోయి ఒగురుస్తున్నాడు. సో మొత్తానికి ఒక ½ an hour షూటింగ్ లేదు, పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట వీణ స్టూడియోలో. ½ an hour అయిన తర్వాత మళ్ళా
ఆ గోపాలకృష్ణ అనేటువంటి అసోసియేట్ని పిలిచి విశ్వనాథ్ గారు నెక్స్ట్ షాట్కి రెడీ చేద్దామని అంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత అంటే సత్యనారాయణ గారు అడగడం కానీ వీరు ఎన్టీఆర్ గారు చెప్పడం కానీ ఏం జరగడం ఏమీ లేదండి. అది అక్కడితో ఆగిపోయింది ఇంకా. ఎవ్రీథింగ్ ఎవ్రీబడి యాక్సెప్టెడ్ ఇట్, అంతే. తర్వాత అప్పుడు పెద్ద పెద్ద సీనియర్ లైట్స్ ఉండేవి కదా సార్. ఈ లైట్ బాయ్ ఒక లైట్ తీసుకొని ఆ ల్యాడర్ ఎక్కి అక్కడ ఫిక్స్ చేస్తున్నాడండి లైట్, సీనియర్ పెద్ద లైట్. అక్కడి నుంచి పడిపోయాడండి అతను, అబ్బాయి పడిపోయాడు, లైట్ మ్యాన్ పడిపోయాడు. పడిపోయేసరికి లైట్స్ ఆఫ్ అని అన్నారు, లైట్స్ ఆగిపోయాయి, కరెంటు కూడా ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత గబుక్కున కొంతమంది అతని దగ్గరికి వచ్చారు. రామారావు గారు, మిద్దె రామారావు గారిని పిలిచి, ప్రొడ్యూసర్ని పిలిచి అతన్ని లేపి పెద్ద దెబ్బలు తగల సార్. నేను చాలా ఇదిగా ఫీల్ అయ్యాను. నేను ఏమి దెబ్బలు తగిలేయాను, అవి జనరల్గా జరుగుతూ ఉంటాయంట. మీరు అప్పుడు కొత్త కాబట్టి మీకు నాకు ఇది అనిపించింది. తర్వాత ఆ లైట్ బాయ్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఏదో ఇంజక్షన్ ఏదో మందులు ఏదో ఇచ్చి ప్యాచప్ చేశారండి. అది రామారావు గారితో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సత్యనారాయణని రామారావు గారు కొట్టడం చూసి నాకు భయం వేసింది. సత్యనారాయణనే కొడితే జయకుమార్ అలాగా ఫస్ట్ టైం రామారావు గారిని చూడటం, ఆ సినిమా చేయటం ఆ విధంగా జరిగిందండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.